మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని గురించినటువంటి జ్ఞానములో అభివృద్ధి పొందాలన్న విషయము మనం ఎరుగుదాం. కనుక అందుకు సహాయకరంగా మనకు మూల వచనాల్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనములో ఫరో యెహోవా ఎవడు, నేను ఆయనను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను అన్నాడు. 2వ వాక్య భాగములో యేసు ఎవరో అని చూడగోరాడు జక్కయ్య అనే ధనవంతుడు. పొట్టివాడైనందున చూడలేకపోయి మొదలు మేడిచెట్టు ఎక్కినట్లు మనం వాక్యంలో చూస్తాం. యేసు ఎవరో అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకటి అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో 2వ వచనములో మనం చూస్తే ఎఫెసు పట్టణములో ఉన్నటువంటి విశ్వాసులు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము ఎరగం, పరిశుద్ధాత్మ ఎవరో అన్న అభిప్రాయము వారు తెలియచేసినారు. ప్రియులారా, మనము యెహోవా ఎవరు, యేసు ప్రభు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు అన్నటువంటి ఈ అంశం మీద కొన్ని విషయాలు మనం వింటున్నాం. మొదటగా ఒకటి విన్నాం, ఆది అను స్థానములో త్రిత్వములోని ఏకత్వాన్ని మనం గమనించాం. రెండవదిగా దేవుడు అను స్థానంలో త్రిత్వం యొక్క ఏకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా సృష్టికర్త అను స్థానంలో త్రిత్వం యొక్క ఏకత్వాన్ని గమనించాం. నాలుగవదిగా మరి స్వాతంత్రం ఇచ్చుటలో త్రిత్వం యొక్క ఏకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఐదవ మాటగా మనం చూసినట్లయితే సర్వవ్యాప్తిలో త్రిత్వం యొక్క ఏకత్వాన్ని మనం విన్నాం. ఇప్పుడు ఆరవదిగా మనం చూడబోతున్నాం, సర్వశక్తిలో త్రిత్వం యొక్క ఏకత్వాన్ని మనం గమనిస్తాం. ఇప్పుడు మన అంశం సర్వశక్తిలో త్రిత్వం యొక్క ఏకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. త్రిత్వం అంటే ఎవరిని అంటున్నాం? యెహోవా, యేసుప్రభు, పరిశుద్ధాత్మ అంటున్నాం. కానీ ఏకత్వంకి వచ్చేసరికి యెహోవా, యేసుప్రభు, పరిశుద్ధాత్మ ఒక్కడే అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది అండి. ఎందుకంటే ఈ సబ్జెక్టు చాలామంది అర్థం చేసుకోక యెహోవాయే దేవుడు, యేసుప్రభు కొంత తక్కువ, పరిశుద్ధాత్మ తక్కువ, ఇట్లాంటి ప్రసంగాలు చేస్తారు. ప్రసంగాలు రాకపోతే మౌనంగా ఉండాలి కానీ వచ్చినట్టు చెప్పారు. చాలాసార్లు కొందరు అట్లా చెప్పేటోళ్ళు లేకపోలేదండి. వాక్యాలు తెలియని విషయాలు ఎన్నో మనకున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. సిద్ధాంతపరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు చాలా మెలుకోగలిగి మనము ఉపదేశం చేయాలి. ఎట్లంటే అట్లా చేయడానికి వీలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేస్తాను. లవోదికే సంఘంతో ప్రభు మాట్లాడిన మాటలు ప్రకటన గ్రంథములో మనం 3:14 నుండి చూస్తాం. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే మేలు అన్నాడు కదా. మరి చల్లగుండడం అంటే ఏంటి, వెచ్చగుండడం అంటే ఏంటి? అసలు ఎన్ని కామెంటరీలు చూసినా నాకు దొరకలే. మరి ఏం అర్థం కాలే అసలు కొన్నేళ్ళ వరకు. ఎట్లా చేయాలి మరి? ప్రభు ఏమో ఆ మాటలు చెప్పాడు, చల్లగానైనా వెచ్చగా ఉంటే మేలు అన్నాడండి. ఒక ఆయన రిటైర్డ్ ఆఫీసరు ఒక చోట వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యమే ఎవరు చెప్తున్నది? రిటైర్ ఆఫీసరు. ఆ సంఘానికి నన్ను బలవంతంగా పిలిచినారు కాబట్టి వెళ్ళాను. నేను వెళ్ళానండి. ఆయన చెప్తున్నాడు. దాన్ని ఏం చెప్తున్నా అంటే ఎట్ట చెప్తాడో అని నేను వేచి ఉన్నారు అడిగే వినడానికి. చల్లగానే వెచ్చగానే ఉంటే మేలు అంటే ఉంటే పరిశుద్ధంగా నన్ను ఉండాలి, లేకుంటే పాపంలోనైనా ఉండాలి అంటున్నాడండి. పాపములు ఉండడం వాక్యం ఒప్పుకుంటుందా? పాపములు ఉంటే మేలని యేసుప్రభు చెప్తాడా? కొంతైనా ఆలోచన చేయొద్దా? మీరే ఆలోచన. ఇట్లాడి తిక్క మాటలు మాట్లాడి సంఘాలను జడగొడతారా? చాలామంది తప్పుడు వ్యాఖ్యానాలు చెప్తారండి. అసలు శుద్ధ తప్పులు చెప్తారు. అసలు నా హృదయం పగిలిపోయింది. ఏంటబ్బా, ఉంటే పరిశుద్ధంగానే ఉండాలి, లేకుంటే పాపంలో ఉంటే మేలని ప్రభు చెప్తాడండి. కొంత జనరల్గానన్నా చెప్పొచ్చే, ప్రభు ఒప్పుకుంటాడా? రిటైర్డ్ ఆఫీసర్ అయితే అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ నీకేడొచ్చాది? నీకు ఆలే రావుపో అంటే బాధపడతారు. ఏమ్మా నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది విద్యావంతులు మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. నథింగ్. ఏం తెలుస్తుంది అండి? నేను అప్పుడప్పుడు చెప్తుంటా కదా, లెక్కలు వచ్చే సోషల్ రాదు, సోషల్ వచ్చే సైన్స్ రాదు, అంతే. కాబట్టి విద్యావంతులారా మీకు కృతజ్ఞతలు చెప్పి తెలియజేస్తున్నా. అన్నీ తెలుసని పొరపాటు పడేరు.
మనం చదువుకున్న సబ్జెక్టులు అంతవరకు ఉంటాం అంతే. కానీ బైబిల్లో టోటల్గా డిఫరెన్స్ ఉంటాయి దైవ సంబంధ విషయాలు. కాబట్టి ఈవేళ తప్పుడు వ్యాఖ్యానాలు చేసి పాపానికి మద్దతు ఇచ్చేటువంటి బోధకులు కూడా లేకపోలేదు సంఘాల్లో. కాబట్టి మెలకువ కలిగి ఉండాలని చెప్పి హెచ్చరిక చేయబడుతున్నా. ఆ వాక్యాన్ని మీ దగ్గర ఒక ఆయన లేడు, మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడేమో, ఏం పేరు నాకు గుర్తురాలే, హెడ్ మాస్టర్, రిటైర్డ్ హెడ్ మాస్టరే. దాన్ని అడిగినాడండి నన్ను. ఏంటంటే ఒకవైపు కొలసై పట్టణం, ఇంకొక వైపు హీరాపూలి పట్టణం ఉంటుంది, ఆ కింద లవోదికే పట్టణం ఉంటుంది. కొలసై నుండి హీరాపూలి నుండి ఒకవైపు వేడి నీరు, ఒకవైపు చల్లని నీరు పడతాయి. ఈ రెండు లవోదికేలు కలుస్తాయన్నమాట. అప్పుడు నులివెచ్చగా అయిపోతాయండి. అది జాగ్రఫీ చదివినా రైటే. ఒక డాక్టర్ అన్నాడు, బ్రదర్ అది చదివినప్పుడు జాగ్రఫీలో అట్లే ఉంది బ్రదర్ అంటే, చరిత్ర అయ్యా ఇది, బైబిలు ఎప్పటికీ తప్పు కాదు, ఇది రైట్ అని చెప్పాను. కాబట్టి వెచ్చగా ఉండడం అంటే దేవుని ప్రజలు సంఘాల్లో ఉన్న వాళ్ళు వెచ్చగా ఉంటే మేలు అని. వెచ్చగా ఉంటే మేలు అంటే వెచ్చని నీళ్ళు అంటున్నాడండి. దగ్గుపరిశం పట్టింది అన్న అంటే ఏ నీళ్ళు తాగమంటారు? అది చూడండి, దగ్గుపరిశం అంటే అది ఒక రోగం, పాప రోగం, అవిశ్వాసులు అంటారు. కాబట్టి అవిశ్వాసులకు వాక్యం చెప్పేటట్లయినా మీరు సిద్ధంగా ఉండాలా, అది మేలు అన్నమాట. నమ్మనులకు చెప్పలేకపోతే కష్టం. చల్లని నీరు అన్నాడు, చల్లగా ఉంటే మేలు అన్నాడండి. చల్లగా ఉంటే మేలు అంటే చల్లని నీరు ఎవరికి అవసరము? ఆరోగ్యం గల వారికి. అన్న చల్లని నీళ్ళు ఉన్నాయా అని అడుగుతారు చూడండి. ఆరోగ్యం అంటే యేసుప్రభు రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులు, అది చూడండి. వీళ్లకు చల్లని నీళ్ళు అవసరం అంటే విశ్వాసులకైనా వాక్యం చెప్పేటట్లుగా మనము ఉపయోగకరంగా ఉండాలి సంఘాల్లో. అవిశ్వాసులకైనా చెప్పేటట్లు ఉండాలి, విశ్వాసులకైనా చెప్పేటట్లు ఉండాలి. కానీ లవోదికే సంఘం వాళ్ళు ఇద్దరికి చెప్పలేని వాళ్ళుగా ఉండాలన్నమాట. అది రహస్యం. ఆ విశ్వాసులు చెప్పలేరు, విశ్వాసుల సంఘములు చెప్పలేరు. అదే నులివెచ్చని జీవితం అంటారు. ఓకే, అదేంటి దాని అర్థం మెయిన్గా. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకోటి చెప్తా ఎగ్జాంపుల్, ఎందుకంటే ఎట్టంటే తిక్కగా వాక్యం చెప్పారు. ఈవేళ చాలామంది అండి, చాలా క్రిస్టియన్ సంఘాల్లో ఊరి చదువుకుంటారు, చదువును బట్టి నేను వాక్యం చెప్తాంటారు. ఏం తెలుస్తుంది అసలు వాక్యం నేర్చుకుంటే కోలకి చెప్పాలంటే చాలా కష్టం అవుతుంటుంది. ఇప్పుడు యోహాను సువార్తలు ఉంది, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది అని చెప్పాడు కదా, అది వచ్చి ఉన్నది అన్నాడండి. అంటే యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అది దాన్ని బేస్ చేసుకొని ఏం చేశారు తెలుసా? ఓహో, స్త్రీలు కూడా ఆరాధించవచ్చు అన్నారండి. ఇది ఎంతవరకు రైటు? చట్టం ఒప్పుకుంటుంది ఇంతకీ? చూడండి, కొరింథీ మొదటి పత్రిక మీరు గమనించాలా. కొరింథీ మొదటి పత్రిక 14:34 కాబోలు చూడండి త్వరగా. మీరు చదివితే మంచిదే అబ్బాయిలు, బైబిల్ దీనైనా ఏమనుకోకుండా. కొరింథీ మొదటి పత్రిక ఎక్కడుండేది తెలియకపోతే బైబిల్ తెలుసు చాలా, అంతేగా. 14:34 చూస్తారా బాబు? స్త్రీలు సంఘములలో, మరి ఆ యోహాను సువార్తను ఆధారం చేసుకొని స్త్రీలకు కూడా చెప్పినాడు, వాళ్ళు కూడా స్తుతి చెల్లించవచ్చు, ఆరాధన చేయొచ్చు. అంటే అది ఉంచాలనా? ఇక్కడేమో చట్టం సంఘములలో మౌనంగా ఉండాలనింది, వ్యాఖ్యానం చేసేది స్త్రీలకు చెప్తావా? చట్టం ఒప్పుకుంటుందా అని. ఇంకోటి చూడండి, తిమోతి పత్రిక, కొద్దిగా ఆలోచన చేయండి విశాల మనసుతో. నేను ఏదో వేరే ఉద్దేశంతో చెప్పడం లే. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి చూస్తారా? ఏమనింది? ఓకే, 11 స్త్రీలు ఉండవలసినదే అనిందా లేదా? దే అంటే ఎంత జ్ఞానులైనా గొప్పవాళ్ళైనా ఎవరైనా అది దేవుని సిస్టమ్, దేవుని పద్ధతి అంటారు దాన్ని. 2 రెఫరెన్సులు ఉన్నాయి. ఒక కేసును ఫుల్ఫిల్ చేయాలన్నా కొట్టివేయాలన్నా కనీసం 2 సాక్షులు ఉండాలి.
యోహాను సువార్త 4:24-25 వచనాలు బేస్ చేసుకొని యేసు ప్రభు స్త్రీకి చెప్పినాడు కాబట్టి స్త్రీలు కూడా ఆరాధించవచ్చు అని వ్యాఖ్యానం చేస్తావా? తప్పు కాదా? చట్టం ఒప్పుకుంటుందా? ఇంతకీ 2 సెక్షన్లు కాముగా ఉండాలని చెప్పి చట్టంలో రాయబడింది అండి అసలు. కాబట్టి దయచేసి తిక్క వ్యాఖ్యానాలు చేయొద్దు. అర్థం కాకపోతే అడిగన్నా మనం తెలుసుకోనన్నా చెప్పాలి, కానీ ఎట్లా అంటే ఎట్లా చెప్పకూడదండి. కాబట్టి దయచేసి ఎవరి స్థానం వారికి. అట్లని స్త్రీలను ఏమి తక్కువ చేయలే ఆయన, పురుషులతో సమానంగా ఆయన ఉంచేసినాడు. ఆ స్థానాన్ని అర్థం చేసుకోకుండా శిరసత్వాన్ని కోరుకుంటావా? సంఘాల్లో అందుకే భ్రష్టత్వం అన్నటువంటిది వచ్చేస్తుంది అండి, అంతే. కాబట్టి ఆలోచన చేసుకోవాలని మనవి చేసుకుంటాం. మంచిదే అండి. దైవ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా మెలకువలు కలిగే మనం పాటించడం మంచిది. ఓకే, ఇప్పుడు యెహోవా, యేసుప్రభు, పరిశుద్ధాత్మ ఎవరు అంటే మన అంశం ఏంటి? సర్వశక్తి విషయములో త్రిత్వం యొక్క ఏకత్వాన్ని మనం చూస్తాం. యెహోవా ఎవరు? యోబు గ్రంథం చూడండి దయచేసి. యోబు గ్రంథం 36:22 సెక్షన్. ఓకే, దేవుడు ఏమంతుడు? దేవుడు శక్తిమంతుడు అనే మాట ఉంది. ఏ దేవుడు? జఫన్య 3:17 ఇలా చూస్తాం. జఫన్య 3:17 చూస్తారా? జఫన్య 3:17 ఈ మాట ఉంది అండి. ఏమనింది చదువుతారా దయచేసి? జఫన్య గ్రంథం 3:17 ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం, చూడండి దయచేసి. ఆయన శక్తిమంతుడు అనే మాట ఉంది చూడండి. యెహోవా ఎవరు అంటే ఆయన శక్తిమంతుడు, ఘనత వహించినటువంటి వాడు అని వాక్యములు మనం చూస్తున్నాం చూడండి. యెహోవా ఎవరయ్య అంటే ఆయన శక్తిమంతుడు, ఆ విషయంలో ఘనత వహించిన వాడు అని చెప్పి యోబు గ్రంథం ద్వారా కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇది మీరు రాసుకున్నారని అంటారేమో, కానీ దేవుడు తానే స్వయంగా చెప్పాడు. ఆదికాండం 17:1 కూడా గమనించాల. దేవుడైన యెహోవా అబ్రహాముతో అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. చూస్తారా? ఆదికాండం బాబు 17:1. నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడండి. తర్వాత అదే ఆదికాండం 35:11 సెక్షన్ కూడా 35:11 ఇలా చూస్తున్నాం. దేవుడైన యెహోవా యాకోబుతో అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. చూడండి, మనం రాసుకునేది కాదు, ఆయనే చెప్పాడు. తర్వాత నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ సెక్షన్లో కూడా 6:3లో దేవుడు మోషేతో అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. చూడండి, అసలు దేవుడే చెప్తున్నాడు. అమ్మ మీకు అర్థమవుతుందా? నేను సర్వశక్తి గల దేవుడనని యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ సర్వశక్తి అన్నటువంటిది ఆయనకి ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది అండి. అందుకే రోమా పత్రిక 1:20 సెక్షన్లో ఆయన నిత్యశక్తి అని మనం చూస్తాం. సర్వశక్తి, నిత్యశక్తి అన్నటువంటి వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ నిత్యశక్తి కలిగినటువంటి వాడు, శక్తి గలవాడు, సర్వశక్తి గలవాడు, నిత్యము శక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. యెహోవా ఎవరంటే ఈ మాటలు మనం తెలియచేయాలి. ఈ శక్తి ఈ విశ్వములో ఎవరికి దేనికి లేదండి, అది రహస్యం. అందుకే విశ్వములో దేనికే కానీ దేవుడని మనం చెల్లిటి కొట్టకూడదు, ఆరాధించకూడదు, పూజించకూడదండి అసలు. అమ్మ మీకు అర్థమవుతుందా? తిక్క మాటలలో విని నష్టపోయారు. ఇంత చదువులు చదువుకొని ఎందుకు వ్యర్థమవుతారు? ఎందుకండి మనం చదివింది ప్రతిదాన్ని దేవుడు అనడానికేనా మనం చదువుకోండేది? ఆలోచించండి దయచేసి. తూర్పు తిరిగి దండం పెట్టు అని ఒకటి ఇందండి. ఎందుకు పెట్టాలా అనేది రావాలా? చదువుకున్నాం కాబట్టి ఎందుకు అని రావాలా? నాయన దేవుడు నాయన అన్నాడు అనుకో, దేవుడికి సర్వశక్తి ఉండాలా.
మొన్న ఎండలకు చాలామంది పిట్టలు రాలినట్టు రాలినారండి. పేపర్ చూసినారా మీరు? ఎండకు తట్టుకోలేక చాలామంది చచ్చిపోయినారు. నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో అగ్ని అని విన్నాం. ఎండ దెబ్బకు తట్టుకోలేక చాలామంది చచ్చిపోయినారండి. సచినోళ్ళందరినీ ఎండలో సూర్యునికి ఎదురుగా పెడితే బ్రతుకుతారమ్మా? అందరు చెప్పారు బ్రతుకుతాడా? ఎందుకు మరి? దేవుడు అండిరే, దేవుడు అన్నారు కదా. దేవునికి ఏ శక్తి ఉండాలా? సర్వశక్తి ఉండాలా. ప్రాణం లేకుండా చేస్తాడు, ప్రాణాన్ని దారిపోస్తాడు. తెలుసా? ప్రతిదాన్ని దేవుడు అంటే ఎందుకు చదువుకోండేది మీరు? నేను ఎందుకంటే చదువుకోండేది? అందుకే చదువుకునే వాళ్ళకంటే ఇంకా చూడండి మీ ఇష్టం. ఎందుకు చదివింది ఆలోచన చేయండి. నేను బాధతో భారంతో చెప్తున్నా. ఇంత టెక్నాలజీ వచ్చిన కాలంలో, ఇంత విద్య వచ్చిన కాలంలో శక్తి లేని వాటిని దేవుడని భావించి ఆరాధిస్తారా, పూజిస్తారా? తప్పు కాదా? ఇలాగా విశ్వంలో అన్నీ అంతే. ఇంకా శక్తి ఉందని కానీ సర్వశక్తి దేనికి లేదండి అసలు. కాబట్టి ఈ పంచభూతాలకు కానీ దేనికే కానీ మనం దేవుడని భావించి ఆరాధన చేయడానికి వీల్లేదు. దేవునికి సర్వశక్తి ఉంది. ఎందుకు చూద్దామా? రోమా పత్రిక 4వ అధ్యాయం 17 వచ్చిన బాబు. రోమా 4:17 గమనించాల. ఓకే, మీరు చదివింది కరెక్టు. తాను అంటే అబ్రహాం విశ్వసించిన దేవుని ఎదుట, దేవుని ఎదుట అనే తర్వాత ఏమనింది? ఏమనింది బాబు? దేవుని ఎదుట అన్న తర్వాత ఏమనింది? అనగా అని ఉందా లేదండి? అది కావాలా? దేవుడు అనగా, గాడ్ మీన్స్ అంటారు చూడండి. దేవుడు అనగా దాని అర్థం చూడండి. బైబిల్కు బైబిలే డిక్షనరీ. దేవుడు అనగా మృతులను, అది చూడండి. దేవుడు అంటే మృతులను సజీవులుగా చేసేవాడే దేవుడు. ప్రతిదాన్ని దేవుడు అంటే ఇంకా చదువుకొని కూడా దండగే. అట్లని మీరు మానుకుండేరు. ఏ రకంగా చెప్పినా 1-4 అర్థాలు చేసుకుంటారు. దేవుడు అంటేనే మృతులను సజీవులుగా చేసేవాడే దేవుడు అండి. అది రహస్యం. మృతులంటే సచ్చిన వాళ్ళని. ఇంకా ఈ విశ్వములో వ్యక్తులు కానీ, శక్తులు కానీ, జీవరాశులు ఏవైనా కానీ చచ్చిన వాటిని బ్రతికించేటివి ఏవైనా ఉన్నాయమ్మా? ఏవైనా ఉన్నాయా? లేనే లేవు. మరి ఎందుకు ఈ విశ్వాన్ని దేవునిగా మీరు ఆరాధన చేస్తారు, పూజిస్తారు? తప్పు కాదా? ఆలోచన చేసుకోనండి దయచేసి. ఒక్క దేవుడు మాత్రమే మృతులను సజీవులుగా చేసేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన. ఎక్కడుంది మనకు? చాలా వచనాలు మనకు కనబడతాయి. పాత నిబంధన కాలంలో దేవుడు సచ్చిన వాళ్ళని ఎక్కడ బ్రతికించినాడు? ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఒక లోయలో మరి ఎహెజ్కేలు ప్రవక్తను ఆత్మ నడిపించినట్టు మనం చూస్తాం. అక్కడ అన్నీ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయండి. ఎంతో సంఖ్య ఎంతనో మనకు పూర్తిగా తెలియదు. దేవుడు అన్నాడు, నరపుత్రుడా, 37వ అధ్యాయం 3-4 వచనాల నుండి మనం చూస్తే, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ప్రభువా యెహోవా అది నీకే తెలియను అన్నాడు. చూడండి, ప్రవచన వ్యక్తి మాట్లాడు అన్నాడు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అని చెప్పాడండి. ఎముకలతో కూడా మాట్లాడుతా అంట దేవుడు. చూడమ్మా, దేవుడు అంటేనే దేంతోనైనా మాట్లాడతాడు. మనం మాట్లాడతామయ్యా? బ్రతికినంతోనే మాట్లాడలేం. భాష రాకపోతే ఇంకా ఎముకలతో ఎలా మాట్లాడతాం? కాబట్టి ఒట్టేళ్ళనల్లా దేవుడు అంటే ఎందుకు చదివింది మనమంతా? నేను భారంతో చెప్తున్నా, దయచేసి బాబు విశాల మనసుతో ఆలోచన చేయండి అయ్యా. ఎందుకు మొండిగా వెళ్ళిపోతావు? నష్టమవుతాం మనము. సరే, మళ్ళీ ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు ఆ మొదటి ప్రవచనానికి అన్ని స్కెల్టన్స్గా ఏర్పడ్డ ఎవరి ఎముకలు వాళ్ళకు వచ్చేసాయి, ఎవరి అస్థిపంజరాలకు వాళ్ళకు వచ్చేసాయి. మళ్ళీ మాంసము, నరాలు, మరి స్కిన్ అంతా రావడం జరిగింది. డెడ్ బాడీస్ కనపడుతున్నాయి. మళ్ళీ ప్రవచనం ఎత్తే జీవాత్మ అందులో ప్రవేశించినప్పుడు మహాసైన్యమై నిలిచినారు. మృతులను సజీవులుగా చేసేవాడే శక్తిగల దేవుడు. అది చూడండి, శక్తిగల దేవుడు. ఈ శక్తి ప్రపంచంలో ఎవరికి దేనికి లేదండి.
అందుకని యెహోవా ఎవరు? ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. నిత్యం ఒకే శక్తి ఉంటుంది. చచ్చిన వారిని బ్రతికించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన. అది చూడండి. ఇప్పుడు ఆ శక్తి ఎక్కడ కనబడుతుంది అంటే రోమాపత్రిక 1:16 మనం చూస్తాం. రోమ 1:16 చూస్తారా? ఏమనింది? రోమ 1:16. రోమాపత్రిక 1:16 ఇలా చూస్తున్నామండి. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడని కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీస్ దేశస్తుని కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి. కాబట్టి ఈవేళ అదృశ్యుడైనటువంటి దేవుడు, ఆయన శక్తి సువార్తలో మనకు వినబడుతుంది అండి, మనకు కనబడుతుంది. ప్రియులారా, ఈ సువార్త ద్వారానే వందలు వేల కొలది ప్రజలు ఆలోచనలో పడుతున్నారు. వందలు వేల కొలది ప్రజలు సువార్తను విశ్వసించి దేవుని ప్రజలుగా తీర్చబడుతున్నారండి. కాబట్టి అదృశ్యుడైనటువంటి ఆ శక్తిగల దేవుడు ఈవేళ సువార్తలో మనకు వినబడుతున్నాడు, మనల్ని దర్శిస్తున్నాడండి. అసలు ఈ మాటలన్నీ విన్నప్పుడు నిజమే కదా అని అనిపిస్తుందా లేదండి? మీరే వినే వాళ్ళకు తెలుస్తుంది అంతే. కాబట్టి విశ్వసించే వాళ్ళు ఎవరైనా, వారు మొదట ఎవరు యూదులైనా అన్యులైనా రక్షించుటకు అది దేవుని శక్తి. ఈవేళ సువార్తయే దేవుని శక్తి ప్రియులారా. అది కాబట్టి దేవుని శక్తి అయినటువంటి సువార్తను చెవులార విని మనసారా గ్రహించి మేలు పొందడం ఎంతైనా మంచిది. విశ్వసిస్తే రక్షింపబడతామండి. ఆత్మరక్షణ అంటారు. అది యెహోవా ఎవరు అంటే శక్తిగలవాడు అని మనం గుర్తించాలి. రెండవదిగా మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభు ఎవరు? అది యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనేది కూడా మనం ఆలోచించాలి ప్రియులారా. వాక్యం ఏం చెప్తుంది చూస్తారా? దయచేసి యేసుక్రీస్తు ప్రభు కూడా కొరింథీ 2వ పత్రిక 13వ వచనం ఇలా చూస్తాం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం గమనిస్తారా? క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శక్తిమంతుడు. అది చూడండి. త్రిత్వములో మరి సర్వశక్తిలో ఈ త్రిత్వములో ఉన్న ఏకత్వాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు శక్తిమంతుడు అనింది. మరొక మాట చూద్దాం. అదే కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 9లో కూడా చూస్తారా? 9వ వచనములు ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొరింథీ 2వ పత్రిక 12:9. చూడండి, ఇక్కడ క్రీస్తు ప్రభు తానే స్వయంగా చెప్తున్నాడు, నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది అన్నాడండి. కాబట్టి యేసు ప్రభు ఎవరయ్యా అంటే ఆయన శక్తిమంతుడు, శక్తి కలిగినటువంటి వాడు అని మనం చూస్తున్నాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయనకి ఎలాంటి శక్తి ఉందో. లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 5వ అధ్యాయం లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దామండి. ఈ 18 వచ్చిన గమనిస్తారా? 5:18. ఇదిగో లేక 17 వచ్చిన బాబు, 17 వచ్చిన. ఒకనాడు ఆయన బోధించుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభు శక్తి ఆయనకుండెను అనే మాట ఉంది అండి. స్వస్థపరుచున్నట్లు ప్రభు శక్తి ఆయనకుండెను అనే మాట అంటే ప్రభు శక్తి ఈయనకు లేకపోతే స్వస్థపరచలేడా? అసలు ప్రభు అంటే ఎవరు? యోహాను సువార్త 13వ అధ్యాయం 13 వచ్చిన గమనించాలా. యోహాను సువార్త 13:13 బాబు ఏమనింది? 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళు ఈజీగా చదవచ్చు, అలవాటు చేసుకోవాలా. నేను గట్టే చూడకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోవద్దు, చట్టాలు చూడాలి కదా. ఏమనింది బాబు? బోధకుడని ప్రభు అని మీరు నన్ను పిలుచుతున్నారు, నేను బోధకుడను
ఇంకేమన్నాడు? బాబు నువ్వు చదువుతున్నావు, నాకు క్లియర్గా వినపల్లే. నేను బోధకుడను ప్రభువును అని చెప్పాడండి. స్వయంగా ఆయనే చెప్పాడు. ఎవరయ్యా ప్రభు అంటే ఆయనే చెప్తున్నాడు, నేను ప్రభువును అన్నాడు. ఇక్కడ ప్రభు శక్తి ఆయనకుండేను అంటే ఇంకొక ప్రభు ఉన్నాడని కాదు, ఆకారములో మనుషుడుగా ఉన్నాడు ఆయన. ఒరిజినల్గా ఈజ్ ద లార్డ్, ఆయన ఒక ప్రభు అన్నమాట. మనుషునిగా ఉన్నాడు కాబట్టి ప్రభు శక్తి ఆయనకున్నదని ఈ ఆత్మ మరి లూకా ద్వారా రికార్డ్ చేయించాడు. ఒరిజినల్గా ఆయనే ప్రభు. ఆకారములో మనుషుడుగా ఉన్నాడు కాబట్టి మనుషుడుగా ఉన్నప్పటికీ ఆ ప్రభు శక్తి, ఆయన శక్తి ఆయనకున్నదని ఇక్కడ రుజువు చేయబడింది అండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యా అంటే ఆయన శక్తిమంతుడు, శక్తి కలిగినటువంటి వాడు, బలహీనతలో శక్తిని పరిపూర్ణం చేసేటువంటి వాడు, స్వస్థపరుచు శక్తి కలిగినటువంటి వాడని మనకు అర్థమైపోతుంది ప్రియులారా. లూకా సువార్త 12వ అధ్యాయములో మరొక మాట చూద్దాం. 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయములో ఇంకో సంగతి మనం గమనిస్తాం. 6వ వచనం లేక 5వ వచనం గమనిస్తారా? 12:5 ఎవనికి మీరు భయపడవలను మీకు తెలియజేయుదును అన్నాడు. తర్వాత చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి అన్నాడండి. నరకములో పడద్రోయగల శక్తి గలవానికి భయపడండి అన్నాడు ప్రభు. ఇక్కడ యేసుప్రభు మాటలే. మరి నరకంలో పడద్రోయే శక్తి కలిగింది ఎవరు అనేది మనం ఆలోచన చేయాలి. ఎవరు? ఓకే, కరెక్టే. మనం సెక్షన్ కోడ్ చేయాలి కదా. జనరల్గా చెప్తే మీరు మచ్చగా చెప్తారులే అంటారనమాట. సెక్షన్ ప్రకారమే తీర్పు చెప్పాలి. నరకంలో పడద్రోయగల శక్తి ప్రపంచ చరిత్రలో ఎవరికి ఉంది అసలు? అదే లూకా సువార్త 8వ అధ్యాయంలో చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి 30వ వచనం చూస్తారా? యేసు నీ పేరేమని వాడిని అడగగా చాలా దయములు వానిలో చొచ్చి ఉండేను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి ఇంకేమన్నాడు? పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనేను. పాతాళం నరకములో ఒక మూల. పాతాళములు వేయాలన్నా నరకములో వేయాలన్నా ఒక శక్తి యేసు ప్రభుకు మాత్రమేంది, ప్రపంచ చరిత్రలో ఎవరికి లేదండి. అది రహస్యం. ఆ దయ్యాలు చూడండి, పాతాళానికి వెళ్ళినట్లు ఆజ్ఞాపించవద్దని బ్రతిమలాడుతున్నట్టు మనం చూస్తున్నాం. అంటే పాతాళానికి పంపాలన్నా లేకుండా చేయాలన్నా ఒక ప్రభుకు మాత్రమే శక్తి ఉంది. అది యేసు ప్రభు ఎవరయ్యా అంటే శక్తి గలవాడు. నరకంలో పడదురే శక్తి గలవాడు, నరకం తప్పించుటకు కూడా శక్తి గలవాడు యేసుక్రీస్తు ప్రభు అని మనకు అర్థమైపోతుంది అండి. మత్తయి సువార్త 8:29 కూడా చూస్తారా? మత్తయి సువార్త 8:29 ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నా. మత్తయి సువార్త 8:29 8:29లో అక్కడ కూడా సేనాదయం పట్టిన వాడు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలం రాకమునిపే మమ్మును బాధించుటకి ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి అనే మాట ఉంది. చూడండి, రాబోయే బాధ అంటారు దీన్ని. కాబట్టి రాబోయేటువంటి బాధకు అప్పగించే శక్తి కలిగిన వాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే. అది చూడండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగినటువంటి వాడు. నరకానికి పంపించాలన్నా లేకుండా చేయాలన్నా, బాధకు అప్పగించాలన్నా బాధను తప్పించాలన్నా శక్తి కలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ శక్తి మనం దేంట్లో చూస్తున్నాం? తెస్సలోనిలకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూద్దాం. 8 వరకు గమనిస్తారా? తెస్సలోనిలకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూస్తాం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్త, యేసు ప్రభు శక్తి గలవాడు. ఆ శక్తి ఈ సువార్తలోనే
ప్రకటింపబడుతుంది, బయలుపరచబడుతుంది అండి. మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ఏం జరుగుతుంది? ప్రతిదండన అన్నటువంటిది ఉందండి. యేసు ప్రభు శక్తిని గురించినటువంటి విషయాలు మనం వింటూనే ఉంటున్నాం. విని కూడా శక్తి కలిగినటువంటి ఆ రక్షకుని మనం అంగీకరించకపోతే ప్రతిదండన అన్నటువంటిది ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి చట్టంలో వ్రాయబడింది ప్రియులారా. ఇంకా ఏమని తెలుసా? దేవుని మహిమ నుండి, ఆయన సన్నిధి నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుతారని చెప్పి అక్కడ వ్రాయబడింది. కాబట్టి వీటన్నిటిని మనం తప్పించుకోవాలంటే శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలా. హెబ్రీ పత్రిక 7:25, హెబ్రీ పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే మాట ఉంది చూడండి. సంపూర్ణంగా రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. అది అండి, రక్షించడానికి శక్తిమంతుడు, శిక్షించడానికి శక్తిమంతుడు, అన్నిటికీ శక్తిమంతుడు అండి ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆ ప్రభు మరి రాకమునిపే లోకములు ఉండగానే ఇప్పుడే ఆ ప్రభు వాక్యాన్ని వింటున్నాం కాబట్టి ప్రభు దగ్గరికి రావాలి, ప్రభువును హత్తుకోవాలి ప్రియులారా. అప్పుడు ఆయన శక్తిని మనం పొందగలుగుతాం. ఇది గమనించాలని దేవుని పేట మనవి చేస్తున్నా. ఎందుకంటే బాధకు అప్పగించువాడు ఆయన్నే, పాతాళానికి నరకానికి పంపించేవాడు కూడా ఆయన్నే, రక్షించేవాడు కూడా ఆయన్నే. కాబట్టి నిర్ణయం మీదే. బాధకు నిత్యాగ్నికి వెళ్ళిపోతారా, తప్పించుకొని ప్రభు దగ్గరికి వచ్చి నిత్య మహిమకు వారసులు అవుతారా? మీదే నిర్ణయం. ఆలోచన చేసుకోనండి. ఆ శక్తిమంతుడు మనకు సమయం ఇస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి ప్రభువును అంగీకరించాలని హెచ్చరిక చేయబడుతున్నా. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటున్నా, పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు అన్నటువంటిది జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ ఎవరు అన్నటువంటి మాటలో ఈ విషయాలు చూద్దాం. చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయం, రోమపత్రిక 15వ అధ్యాయం 13వ సెక్షన్లో ఇలా వ్రాయబడింది అండి. ఏమనింది? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్ముడు శక్తి కలిగినటువంటి వాడు. ఈ మాటలు చూడండి, పరిశుద్ధాత్మ శక్తి అని మనం చూస్తున్నాం. దీనికి మరొక పేరు పెట్టడం జరిగింది అండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ సెక్షన్లో 24-49లో ప్రభు అన్నాడు, పైనుండి వచ్చు శక్తి అన్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ శక్తి గలవాడు, ఆయన పైనుండి వచ్చేటువంటి శక్తి అని చెప్పి మనం వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకాసు వార్తలో ప్రభువే ఆ మాట చెప్పాడు. 24వ అధ్యాయము 49వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. మాత్రమే కాదు, ఈ శక్తి ఆకాశం నుండి భూమండలం మీదకి దిగినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చూద్దాం. చూడండి, పెంతెకొస్తు పండుగ దినమున ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో ఇలా చూస్తున్నాం. చూడండి, 3వ వచనం చదువుదాం. మరియు అగ్నిజ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అనే మాట చూడండి. ఆయన శక్తి కలిగినటువంటి వాడు, పైనుండి వచ్చినటువంటి శక్తి అని మనం చూస్తున్నాం. మాత్రమే కాదు, ఎవరిలో అయితే ఆయన ఉన్నాడో వారికి వాక్శక్తి అనుగ్రహించిన వాడుగా వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, పరిశుద్ధాత్మ ఎవరు అంటే ఆయన శక్తి కలిగినటువంటి వాడు, పైనుండి వచ్చే శక్తి కలిగినటువంటి వాడు. మాత్రమే కాదు, ఎవరిలో అయితే ఉంటాడో వారికి వాక్శక్తి అనుగ్రహించేవాడు అని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, పరిశుద్ధాత్మలు ఉన్నటువంటి శక్తిని మనం ఇలా చూస్తున్నాం. మాత్రమే కాదు, జకర్యా గ్రంథములో 4వ అధ్యాయం 6 నుండి 9 వరకు చూస్తే, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6 నుండి 9 వరకు మనం చదివితే, జెరుబాబేలు నీ శక్తి చేత బలం చేత కాదు, నా ఆత్మశక్తి చేతనే
మందిరాన్ని కడతావు, ముగింపు చేస్తావు అన్నాడు. చూడండి. కాబట్టి ఆత్మశక్తి ఎంత గొప్పదో ఎవరు కూడా మానవ శక్తి బలం మీద కట్టలేరండి. దేవుని ఆత్మశక్తి ద్వారానే మందిరాలు కడతారు, మనుషులను కడతారనమాట. అది కారణం ఆత్మశక్తి కలిగినటువంటి వాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ సెక్షన్లో ఇలా చూస్తున్నాం. చివరిగా ఎఫెసీ పత్రిక 2:22, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనకు కట్టబడుచున్నారు అనే మాట. దీని అర్థం ఏంటి? మనుషులు దేవునికి నివాస స్థలమైనకు సంఘముగా లేక ఒక్కొక్క వ్యక్తి ఆలయముగా కట్టబడుచున్నాడు. ఎందుకంటే కట్టేటువంటి శక్తి ఒక్క పరిశుద్ధాత్మకు మాత్రమే ఉన్నదని మనకు అర్థమైపోతుంది. చూడండి. కాబట్టి ఆయన కట్టేటువంటి వాడుగా వాక్యములు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని ఆత్మ ప్రతి మనుషుని చూడండి ఆయన దేవునికి నివాస స్థలంగా ఉండడానికి కట్టుతున్నాడండి, ప్రేరేపిస్తున్నాడు. అందరు రావాలని, అందరు నమ్ముకోవాలని, సంఘంగా సమకూర్చబడాలని ఒక సంఘంగా ఆయన కట్టుతున్నాడండి. అసలు అందుకే మనం వాక్యములు చూస్తున్నాం కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? ఇక్కడేమో దేవునికి నివాస స్థలం అని చూస్తున్నాం. కొరింథీ మొదటి పత్రిక 3:16 చూస్తే దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు అనే మాట ఉంది. చూడండి. దేవుడన్నా దేవుని ఆత్మ అన్న ఒకటే అన్న విషయాలు ఈ వాక్యాల ద్వారా అర్థమైపోతుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆత్మ ఏం చేస్తున్నాడు తెలుసా? తన శక్తి ద్వారా ఆయన నడిపిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడండి. అసలు ఒప్పుకోవాలని చెప్పి ప్రేరేపణ కలగజేస్తున్నాడు. దేవుడు చేసే కార్యాలన్నీ కూడా ఆత్మ ద్వారానే చేస్తాడు. ఇవి చూడండి. ఒక మాట కావాలంటే పేతురు మొదటి పత్రికలో 3వ అధ్యాయం 19వ సెక్షన్ ఇలా చూద్దాం. పేతురు మొదటి పత్రిక 3:19లో ఇలా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. పేతురు మొదటి పత్రిక 3:19, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. ఏ చెర? సాతాను చెర, పాపపు చెర, బాధలన్న చెరలో ఉన్నటువంటి వారు అన్నమాట. అవిధేయత, అవిశ్వాసం అంటారు. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన అంటే దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను అనే మాట ఉంది. చూడండి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటిస్తే ఎవరు నమ్ముకోలే. ఒక 8 మంది మాత్రమే. చూడండి. 8 మంది ఎవరు? వాళ్ళు నోవహు, ఆయన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. దేవుని ఆత్మ ప్రేరేపణ వారు మాత్రమే లోబడ్డారు, వారు రక్షింపబడ్డారు. ప్రియులారా, కాబట్టి ఈవేళ దేవుని ఆత్మ ప్రపంచ ప్రజలందరినీ కూడా ప్రేరేపిస్తున్నాడు. దేవునికి నివాస స్థలమై ఉండడానికి వారిని కట్టాలని ఆత్మ ప్రేరేపణ చేస్తున్నాడు. కాబట్టి ఆత్మ ప్రేరేపణకు లోబడి ఆయన ఏ రీతిగా మనల్ని నడిపిస్తున్నాడో అలాగ నడుచుకున్నట్లయితే, జీవించినట్లయితే ఒక్కొక్కరు ఆయనకు ఆలయంగా చేయబడతారు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మరి ఏమనింది అక్కడ? మీ దేహములతో దేవుని మహిమపరచండి అనే మాట ఉంది. అక్కడ ఒక్కొక్క వ్యక్తిని చూపెడుతుంది. కొరింథీ మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16లో మాత్రం అది సంఘానికి సూచనగా చూస్తున్నాం. ప్రియులారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా అనే మాట. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు పాడు చేస్తాడు. అది దేవుని సంఘాలను, దేవుని మందిరాల జోలిపోతే గుంట త్రోవుకున్నట్టే. సమయం పడుతుంది. మీరు కావాలంటే వాళ్ళ మీద సెర్చ్ చేయండి. కావాలంటే నేను చాలా సెర్చ్ చేస్తా. అంతే, ఎవరు ఏం చేసినారు, తర్వాత ఏ ప్రతిఫలం ఎదుర్కొంటారనేది. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యం, ఆ పరిశుద్ధాత్మ తన శక్తి చేత ప్రపంచ ప్రజలందరినీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. దేవునికి నివాస స్థలంగా ఆయన మనుషులను కట్టుతున్నాడు. ఒక్కొక్క వ్యక్తి ఆలయంగా ఉండాలని, అందరూ కలిసి సంఘముగా దేవునికి ఆలయంగా ఉండాలని ఆత్మ కార్యం చేస్తుంటుండగా
దేవుని ఆత్మ చేస్తున్నటువంటి కార్యాన్ని ఎవరు పాడు చేసినా దేవుడే పాడు చేస్తాడు అనింది. ఇంకా దేవుడు పాడు చేస్తే ఎవరు బాగుపడలేరండి. అసలు ఇది వాస్తవం. మనిషి నష్టం చేస్తే మళ్ళీ సంపాదించుకుంటాం, కానీ దేవుడే ఇంకా దెబ్బ కొట్టాడంటే ఇంకెవ్వరు బాగుపడలేరు. కాబట్టి ప్రియులారా, శక్తి కలిగినటువంటి ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి ఉన్నపాట్న ఆత్మ ప్రేరేపణకు లోబడి మరి ప్రభువును ఒప్పుకొని దేవుని పిల్లలుగా తీర్చబడి దేవునికి నివాస స్థలమై ఉండటానికి మనల్ని మనం కట్టుకోవాలని చెప్పి హెచ్చరిక చేయబడుతున్నా. అది యూదా రాశాడు, పరిశుద్ధాత్మలో అతి పరిశుద్ధమైన దానిలో మిమ్మల్ని మీరు కట్టుకోనండి. 20 వచనాలు యూదా పత్రికలో మనం చూస్తాం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిలో మిమ్మల్ని మీరు కట్టుకోనండి అన్నాడు. అతి పరిశుద్ధం దేవుడే, ప్రభువే, అలాగే పరిశుద్ధాత్మయే. ఆయన వాక్యమే అతి పరిశుద్ధం. వాక్యం ద్వారా దేవునిలో మనల్ని మనం కట్టుకోవాలా. ఈ విషయంలో శక్తి కలిగినటువంటి ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడండి. కాబట్టి దయచేసి ఆత్మ ప్రేరేపణకు మీరు ఏమాత్రము వ్యతిరేకంగా ఉండక ఆత్మ ప్రేరేపణకు లోబడి దేవునికి ఆలయంగా కట్టబడాలని హెచ్చరిక చేయబడుతున్నాను. ప్రభు ఈ వాక్యాలు మన కొరకై దీవించునుగాక.